హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్. ఇలా మనం లాంగ్ వీడియోస్లో మాట్లాడుకుని చాలా రోజులైంది కదా. ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ వస్తూ ఉంటే మీకు ఏమేమి రెసిపీస్ కావాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. మీరు కూడా కామెంట్స్లో అడిగేయండి. ఈరోజు మన వీడియో వచ్చేసి భోజనాల్లో వడ్డించే వంకాయ జీడిపప్పు కర్రీ ఎలా చేయాలి ఇంట్లో సింపుల్గా చూపిస్తా, తక్కువ మసాలాలతోటి చూసేయండి. ముందుగా ఒక కడాయి తీసుకుని ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఒక ఇంచు దాల్చిన చెక్క, కొంచెం జీలకర్ర వేసి ఒకసారి వేయించుకుని ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని కొంచెం పసుపు, లైట్గా ఉప్పు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి ఉల్లిపాయ అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఎంత వేగితే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఉల్లిపాయ మగ్గేలోపు మనం వంకాయలు తీసుకుని ఇలా పొడవుగా కట్ చేసుకుని వాటర్లో కొంచెం ఉప్పు వేసుకుని ఇలా వంకాయలని వాటర్లో వేసి పక్కన పెట్టుకోండి. ఇలా చేస్తే వంకాయలు అనేవి నల్లబడకుండా ఉంటాయి. ఈలోపు ఆనియన్స్ అనేవి లైట్గా కలర్ అనేవి చేంజ్ అయినాయి కదా. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచుకున్న మసాలా పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. మసాలా పేస్ట్ అంటే ఏదో అనుకోకండి, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర మసాలా పేస్ట్ వేసుకుని ఒక్కసారి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. అది వేగిన తర్వాత మాత్రమే టొమాటో ముక్కలు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టొమాటో కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మగ్గించుకోండి. టొమాటో మగ్గిన తర్వాత మాత్రమే మనం గరిటెతోటి ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇలా చేస్తే గ్రేవీ అనేది థిక్గా వస్తుంది. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు, వాటన్నిటిని వాటర్ ఏం లేకుండా యాడ్ చేసుకోండి. వంకాయ ముక్కలు వేసిన తర్వాత గరిటెతోటి ఎలా పడితే అలా కలపకూడదు, ఏదో ఒక సైడ్ మాత్రమే కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఇందులోనే మనం జీడిపప్పు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి వంకాయని ఒక 10 మినిట్స్ పాటు ఆయిల్లో బాగా మగ్గించుకోండి. వంకాయ అనేది త్వరగా మగ్గిపోతుందండి, వాటర్ కూడా ఎక్కువ కర్రీకి పట్టవసరం లేదు. అందుకే మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు సిమ్లోనే బాగా కుక్ చేసుకోండి. వంకాయ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మీరు తినే కారం బట్టి కారం అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1.5 స్పూన్ వరకు కారం, అలాగే 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూన్ వరకు కొబ్బరి పొడి యాడ్ చేశాను. మీ దగ్గర కొబ్బరి పొడి లేకపోతే ఏమి ఇబ్బంది లేదండి. లాస్ట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి, కానీ కొబ్బరి పొడి వేస్తే మాత్రం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మరొక 2 మినిట్స్ పాటు మూత పెట్టేసి సిమ్లోనే బాగా కుక్ అవనివ్వండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, అలాగే ఒకసారి కలుపుకుని మరొక 1 మినిట్ పాటు మగ్గించుకుని దాని తర్వాత మాత్రమే ఒక 1/2 గ్లాస్ వరకు గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేయండి. వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే కర్రీ అనేది చప్పపడిపోతుంది. అందుకే ఎక్కువ వాటర్ కాకుండా కర్రీకి తగ్గట్టు ఒక 1/2 గ్లాస్ అనేది వాటర్ అనేది యాడ్ చేసుకుని ఒక్కసారి కలుపుకుని మీకు సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చూసుకోండి. ఎందుకంటే మనం స్టార్టింగ్ తక్కువ వేసాము, అందుకని మీకు సరిపోతే ఓకే, లేకపోతే సాల్ట్ అనేది చెక్ చేసుకుని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కర్రీ మరుగుతున్నప్పుడు చూస్తే సాల్ట్ అనేది సరిపోలేదు, అందుకే నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసి ఒకసారి కలుపుకుని మరో 10 మినిట్స్ పాటు మీడియం టు హై ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకుని కర్రీ ఇలా దగ్గర పడిన తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా అయిపోయి వంకాయ జీడిపప్పు మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. అంతే ఈ వీడియో. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్స్లో చెప్పేయండి.